अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 9 ज़िलक़दा है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, दुआ मोमिन का हथियार है, दीन का सुतून है और ज़मीन और आसमान का नूर है। और अब सुर्खियाँ। तेलंगाना में ईपसेट के नताइज की इजराई मजमूई कामयाबी फीसद में लड़कियों की बढ़तरी, लेकिन टॉप 10 रैंक्स में लड़कों ने बाजी मारी। इंतखाबी तशद्दुद से मुताल्लिक़ एपी में जांच हुई तेज, 3 अजला के लिए 3 टीमें तश्कील, पुलिस के रोल की भी हो रही है जांच। एपी में मजीद 4 दिन बारिश का इम्कान, साहिली आंध्रा और रायलसीमा के अजला में बारिश का सिलसिला जारी। नौ में चलती हुई बस हुई शोला पोश, 9 अफराद जिंदा जलकर हलाक, 20 जख्मी, हलाकतों में इजाफे का अंदेशा। और अब तफसील। तेलंगाना स्टेट इंजीनियरिंग, एग्रीकल्चरल व फार्मेसी कॉमन एंट्रेंस टेस्ट ईपसेट के नताइज का ऐलान कर दिया गया है। ईपसेट के 10 टॉप रैंकर्स का ऐलान किया गया। इंजीनियरिंग के 10 टॉप रैंकर्स में 9 लड़के शामिल हैं, जबकि सिर्फ एक लड़की को टॉप 10 में जगह मिली है। ताहम कामयाबी के फीसद में लड़कियों को सबकत हासिल रही है। इंजीनियरिंग में आंध्रा के 2 तलबा ने पहला और दूसरा मुकाम हासिल किया। एग्रीकल्चरल शोबे में मोहम्मद अजान साद ने 6वां मुकाम हासिल किया। महकमे तालीम के प्रिंसिपल सेक्रेटरी बी वेंकटेशम ने ईपसेट नताइज का ऐलान किया। इस मौके पर तेलंगाना हायर एजुकेशन काउंसिल के चेयरमैन प्रोफेसर लम्बाधरी भी मौजूद थे। వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్ సత్యవాడ జ్యోతిరాదిత్య ఈజ్ ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ రిషిశేఖర్ శుక్లా. ఫోర్త్ గోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, ఈయన కూడా కర్నూలు నుండి. సో మారుతి నగర్ స్వతంతపురం సో కర్నూలు నుండి ఫస్ట్ 5లో ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఈజ్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో సో గర్ల్ ఈజ్ టాప్డ్. ఆలూరు ప్రణిత బట్ షీఈస్ ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. సో ఆలూరు ప్రణిత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి, ఈయన విజయనగరం నుండి సెకండ్ ర్యాంకు, విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి. తర్వాత థర్డ్ ర్యాంకు గడ్డం శ్రీవర్షిని హనుమకొండ నుండి థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ్ చిత్తూరు నుండి. ఫిఫ్త్ ర్యాంకు రేపాల సాయి వివేక్, ఇది మన గోల్కొండ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుండి ఫిఫ్త్ ర్యాంక్. తర్వాత मोहम्मद अजान साद. खवातीन को आरटीसी बसों में मुफ्त सफर पर मोदी की तनकीद का रियासती वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने जवाब दिया है। उन्होंने कहा कि खवातीन को मुफ्त बस सफर की सहूलत देने पर वजीर आज़म मोदी को क्या तकलीफ है। उन्होंने कहा कि बाज़ रियासतों में खवातीन की मईशत को बेहतर बनाने के लिए मुफ्त बस सफर की सहूलत पर मोदी को एतराज क्यों है। ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే.
ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. नारसिंगी बल्दिया के चेयरपर्सन दागूपली रेखा और नायब सदर नशीन वेंकटेश यादव के खिलाफ पेश की गई तहरीक अदम एतमाद मंजूर हो गई है। कांग्रेस के 10 काउंसलर्स, बीजेपी के 2 काउंसलर्स और एक बीजेपी और एक आजाद काउंसलर, जुमला काउंसलरों ने चेयरपर्सन और नायब चेयरपर्सन के खिलाफ वोट दिया। अब नारसिंगी बल्दिया पर कांग्रेस का कब्जा हो गया है। बीआरएस से कांग्रेस ने नारसिंगी बल्दिया छीन ली है। మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దార్గుపల్లి రేఖ చైర్పర్సన్ గారిపై మరియు బొర్లా వెంకటేష్ యాదవ్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా చైర్పర్సన్ శ్రీమతి దార్గుపల్లి రేఖ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన మీటింగు ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి మొత్తం 18 మంది సభ్యులలో 14 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. మన నార్సింగి మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఎందుకంటే ఇక్కడ గత 4.5 సంవత్సరాలు న్యాయంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దాని అధికార పార్టీ అహంకారంతోని ఎక్సాఫిషియో ఓట్లతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు జరిగింది. గతంలో మా పార్టీకి అన్యాయం చేసిర్రు, ఈరోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. नलगोंडा जिले के मिरियालगुड़ा में आईटी अहदेदारों के नाम से ताजिरों और मिलर्स को फर्जी कॉल्स ने सनसनी फैला दी है। शॉप पर आईटी अहदेदारों के धावों का डर दिखाकर धावों से बचने के लिए 15,000 रुपये अदा करने का फोन कॉल्स पर मुतालबा कर रहे हैं। अगर तिजारती लेन देन में कुछ बदउनवानियां पाई गई तो 2 लाख तक 30 लाख जुर्माने लगने की धमकी के साथ एक फर्जी आईटी अहदेदार की कॉल रिकॉर्डिंग वायरल हो गई है। మీ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మాది 2020 నుంచి ఉంది సార్. ఓకే, ఆడిటర్ గారు మీకు? మా దానికి ఆడిటరు మన సార్ చారి సార్ అని. ఓకే ఓకే. టెన్ ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీ సుమారుగా ఫస్ట్ మిషన్? 1,25,30 ఉంది సార్. అది 1.37 1,37,00,000. అవును సార్. నేను మీ ఫైల్ ముందు పెట్టుకుని మాట్లాడుతున్నానండి. ఓకే. నేను ఎందుకు కాల్ చేస్తుంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది, ఐటీఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఓకే. ఇంకొక 1 to 1.5 hour బిలో సార్ వస్తారు. మీ ఫర్మ్ కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఓకే. ఓకేనా? ఓకే. మరి నేను లేనుగా సార్ లోకల్లా. సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మేనేజ్ చేయించమంటే చేయిస్తాను అన్నమాట. అందరితో పాటు చేయించండి సార్. అది నేను ఆడిటర్ తోటి మాట్లాడతా. షాప్ కి సంబంధించిన బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్, సేల్స్ బిల్స్, ఐడి రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్స్ సహా మొత్తం మీరు చూపించాలి. అందులో మీరు ఏ చిన్న చూపించకపోయినా కానీ మినిమం టు మాక్సిమం ఫైన్ నోటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న చూపించకపోతే 2 లక్షలు, పెద్ద పెద్ద చూపించకపోతే 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు, 15 లక్షలు పడవచ్చు, 30 లక్షలు పడవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. సరే సార్. ఇప్పుడు ఏం రాకుండా అయితే చూడండి. ఈరోజు మొత్తం కూడా 25 ఫర్మ్స్ కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 19 మెంబర్స్ వచ్చేసరికి ఎందుకు ఎన్నిసార్లు సార్ రావడం, ఆయన వచ్చినప్పుడు పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు చూపించాలంటే కొంచెం కష్టం కదా. మళ్ళీ ఏ చిన్న చూపించకపోయినా ఆయన లక్షలు ఫైన్ నోటీస్ ఇస్తే మేము పే చేయలేం కదా. అలాగే దీనికి మీరు ఉన్నారు కదా, మీరే మేనేజ్ చేసేసేయండి అన్నారని చెప్పి వాళ్ళందరికి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీఓ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ షార్ప్గా 15,000 15,000 రూపాయలు చొప్పున ఫార్మాలిటీ కూడా పే చేసేస్తున్నారు. అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడే కంప్లీట్ చేయించమంటే చేయించేస్తాను.
त्रिनयनी सीरियल के अदाकार चंदू ने हैदराबाद में वाक़ अलकापुर कॉलोनी अपार्टमेंट में खुदकुशी कर ली। हाल ही में बेंगलुरु से वापसी के दौरान महबूब नगर के पास पवित्रा जयराम की कार हादसे का शिकार होने से पवित्रा की मौत वाक़ई हो गई थी। चंदू भी इसी कार में सफर कर रहे थे, लेकिन चंदू हादसे में जख्मी हो गए थे। लेकिन सेहतयाब होने के बाद चंदू की खुदकुशी ने सबको हैरत में डाल दिया है। शुबा जाहिर किया जा रहा है कि पवित्रा जयराम और चंदू के अमवात के बीच गहरा ताल्लुक है। याद रहे कि दोनों एक ही सीरियल में काम करते थे। सीरियल अदाकार चंदू की मौत पर उनकी बीवी ने रद्द-ए-अमल जाहिर किया है। उन्होंने कहा कि पिछले 5 साल से सीरियल की अदाकारा पवित्रा के साथ ताल्लुक में रह रहा था। शिल्पा का कहना है कि पवित्रा के साथ रहकर उसने उन्हें और उनके बच्चों को छोड़ दिया था। उन्होंने इल्जाम लगाया कि त्रिनयनी सीरियल से ही दोनों में ताल्लुकात पैदा हो गए थे। మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 2004 జూలై 4th నుంచి స్టార్ట్ అయింది. అంటే నేను యాక్సెప్ట్ చేయడం, అంతకంటే ముందు అతను ఆల్మోస్ట్ 4 to 5 years జస్ట్ కామన్ ఫ్రెండ్స్ త్రూగా పరిచయం అతను. సో ఒక ఫ్రెండ్ త్రూగా తెలిసింది తను నిన్ను ఇష్టపడుతున్నాడు అనేసి. సో అంతే. అంటే నేను ఆ ఫ్రెండ్ కూడా చెప్పాను, అంటే వద్దు చెప్పకు, నాకు తెలిసినట్టు వదిలేసాయి అనేసి అని అన్నాను. 2015 నవంబర్ 29న మా మ్యారేజ్ అయ్యింది. అందరు పెద్దల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాము. ఆల్మోస్ట్ లాక్డౌన్ వరకు మేము చాలా బాగున్నాము. వన్స్ త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశారో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే పవిత్ర జయరామ్ పరిచయం అయ్యిందో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. పొద్దున్న వచ్చాడంటే ఆయన నేను మార్నింగ్ వచ్చేసి పడుకున్నాడేమో సాయంత్రానికి తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 ఫ్రెండ్స్ వచ్చారు. నేను సాయంత్రం సార్ ఉన్నారని అడిగాడు వాచ్మెన్ని. అడిగితే పైన ఉన్నారని చెప్పాడండి. చెప్తే వెళ్ళి కాలింపల్లి అంత కొట్టినా తీయట్లేదంట. తీర్తలేదు అనేసి కొట్టి కిందకు వచ్చి అన్న మేము ఎన్నిసార్లు కాలింపల్లి కొట్టినా తీర్తలేదు, ఒకసారి మీరు వచ్చి రండి కొడదామనేసి అంటే మా ఆయన కూడా వెళ్ళి కొట్టాడు. ఆయన తీయలేదు. ఇంకా తీయకపోతే అయితే ఒకసారి ఏసీ కానీ వేసుకుని కానీ పడుకున్నాడేమో అనేసి కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేస్తారు కరెంటు. ఆఫ్ చేసాక మళ్ళీ కాల్ మీద కొట్టినా తీయట్లేదు. తీయకపోతే అప్పుడు ఎదుట అయిందనేసి డోర్ బాగా ఇలా గట్టిగా గంటితే బదులు కొడితే బాల్కనీలో ఊరేసుకుని చనిపోయాను. तेलंगाना हज कमेटी के एग्जीक्यूटिव ऑफिसर शेख लियाकत हुसैन ने हज काफिलों की रवानगी से मुतालिक तफसीलात बताई। उन्होंने कहा कि तेलंगाना, आंध्रा के अलावा 16 रियासतों के आज़मीन हैदराबाद एम्बार्केशन पॉइंट से रवाना हो रहे हैं। उन्होंने बताया कि 25 मई को आखिरी काफिला हैदराबाद से मदीना रवाना होगा और अब तक पहुँच चुके तमाम आज़मीन मदीने में इबादतों में मसरूफ़ हैं। टोटल अपने तेलंगाना से जाने वाले हैं 11,464, जिसमें 6,746 पहुंच चुके हैं। बकाया के जो है अभी जो जाने वाले फ्लाइट से उसमें रवाना होंगे। हमेशा की तरह तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटका, महाराष्ट्र से हटके इस मर्तबा असम, बिहार, छत्तीसगढ़, दिल्ली, गोवा, गुजरात, जम्मू एंड कश्मीर ऐसा करके 16 स्टेट्स के आज़मीन हज ने अपना एम्बार्केशन पॉइंट हैदराबाद को चुना है। यहाँ से छत्तीसगढ़, बिहार के हाजी भी अब जो काउंट बताया मैं उसमें शामिल है। एपी में इंतखाबी तशद्दुद से मुताल्लिक़ एसआईटी ने जांच तेज कर दी है। 3 जिलों के लिए 3 टीमें तश्कील दी गई हैं। पलनाडु, अनंतपुर और तिरुपति अजला में एसआईटी की टीमें जमीनी सतह से जांच कर रही है। वहीं ताड़ीपत्री, मौचल्ला, गुरुजाला, नरसरावपेट, सत्तेनापल्ली और तिरुपति वाक़यात पर एसआईटी ने खुसूसी तवज्जो मरकूज की है। वहीं इंतखाबी तशद्दुद के सबब बने पुलिस वालों के रोल की भी जांच की जा रही है। मज़ीद 4 दिन तक एपी के बाज़ इलाकों में महकमे मौसमियात ने बारिश का क़यास जाहिर किया है। रायलसीमा और साहिल आंध्रा के चंद अजला में बारिश दर्ज की गई। सत्यासाई ज़िले में 8 सेंटीमीटर, बापटला ज़िले के चेरुकुपल्ली में 7.8 सेंटीमीटर, नंद्याल ज़िले के बेदमचर्लापल्ली में 7.3 सेंटीमीटर बारिश रिकॉर्ड की गई है। पार्वतीपुरम, मोनियम, कोनसीमा, एलूरू, कृष्णा, एनटीआर, गुंटूर, पलनाडु और बापटला में हल्की बारिश की महकमे मौसमियात ने पेशिनगोई की है। दूसरी जानिब बाज़ इलाकों में गरज चमक के साथ बारिश का भी इम्कान जाहिर किया गया है।
हरियाणा के नूह जिले में भयानक हादसा पेश आया। 60 मुसाफिरों से भरी बस में अचानक आग भड़क उठी। इस हादसे में 9 अफराद जिंदा जलकर हलाक हो गए। मजीद 20 अफराद शदीद जख्मी हो गए हैं। कोंडई मिनेसर पलवाई हाईवे पर ये सुबह के अव्वलिन सातों में हादसा पेश आया। पंजाब के होशियारपुर से ताल्लुक रखने वाली ये लोग मथुरा से वापस लौट रहे थे कि रास्ते में यह हादसा पेश आया। बस में आग लगने का मुकामी अफराद ने एहसास किया और उन्होंने ड्राइवर से बस रोकने की गुजारिश की, मगर बस नहीं रुकी तो मोटरसाइकिल पर बस का पीछा करते हुए ड्राइवर को बस को लगी आग के बारे में बताया। तब तक बहुत देर हो चुकी थी। पुलिस और आग फरो अमले को खबर मिलते ही जाए वारदात पर पहुंचकर आग पर काबू पाया गया। पुलिस इस केस की जांच कर रही है। मैं यही कहूँगा कि बहुत ही दर्दनाक, बहुत ही दुखद और हृदय विदायक घटना है। 9 या 10 के करीब श्रद्धालु जो जलंधर पंजाब के रहने वाले हैं और मथुरा वृंदावन से कल रात 11 बजे के करीब वहाँ से चले और रात 2 बजे धुलावट टोल के पास वहाँ गाड़ी में कहते हैं आग लगी। एसी बस थी और उसमें बुजुर्ग, महिलाएं, बच्चे सबकी जो है उसमें शामिल थे और उसमें बहुत से जिनको आग लगी है, जिससे ये झुलस गए हैं, उनमें सभी शामिल है। ये बहुत ही दुखद घटना है। कांग्रेस लीडर राज बब्बर ने नूह में होने वाले हादसे में और हलाकतों पर इजहार अफसोस किया है और पसमंदगान से इजहार ताज़ियत किया है। ये बहुत ही दर्दनाक घटना है। कुछ लोग मथुरा वृंदावन से आ रहे थे, तीर्थार्थी थे, दर्शन करके आ रहे थे। उस बस में अचानक आग लग गई और इसीलिए मैंने आज बहुत सारे कार्यक्रम हैं जिनको मुझे नहीं लगता कि इतनी दुखद घटना के बाद में 8 से ज़्यादा लोग की जलकर मृत्यु हुई है। उसमें बहुत सारे लोग झुलस गए हैं। मैं अभी सीधा अस्पताल ही जाऊंगा। दिल्ली के वजीर आला अरविंद केजरीवाल ने मुंबई में इंतखाबी जलसे से खिताब करते हुए अवाम से अपील की है कि वो देश को बचाने के लिए इंडिया इत्तेहाद के हक में वोट दें। केजरीवाल ने कहा कि गरीब बच्चों को मुफ्त तालीम देने और मोहल्ला हेल्थ सेंटरों के क़याम और अवाम की बहबूद के काम करने के सिले में उन्हें बीजेपी हुकूमत ने जेल में डाला है। आज आप लोगों के बीच में आके मुझे बहुत अच्छा लग रहा है। सीधे जेल से आ रहा हूं आप लोगों के बीच में। जेल का जवाब दिल्ली से आया हूं झोली फैला के आपसे भीख मांगने के लिए। मेरे भारत को बचा लो, मेरे देश को बचा लो। हमारे देश को प्रधानमंत्री जी तानाशाही की तरफ ले जा रहे हैं। हमारे देश को बाबा साहब अंबेडकर ने एक शानदार संविधान दिया था, जनतंत्र का। जनता चुनेगी, वोट करेगी, लोग चुने जाएंगे, वो शासन करेंगे। जिनको जनता चुनेगी वो शासन करेंगे। जनता के मुताबिक काम किए। अब धीरे धीरे प्रधानमंत्री जी ये जनतंत्र खत्म करना चाहते हैं। बीजेपी के कौमी सदर जेपी नड्डा ने एएनआई को दिए गए इंटरव्यू में शहरियत तरमीमी कानून की मुखालिफत करने पर बंगाल की वजीर आला ममता बनर्जी को तनकीद का निशाना बनाया है। उन्होंने ममता बनर्जी पर CAA के खौफ को दिलाकर वोट हासिल करने का इल्जाम लगाया है। वो कहती हैं कि अगर आप इलेक्शन वहां जीत जाते हैं और अगर नेशनल इलेक्शन भी जीत जाते हैं, इसके बाद अब कोई इलेक्शन नहीं होंगे। दिस इज व्हाट शी इज टेलिंग एवरीबडी। और दूसरी चीज़ वो कह रहे हैं कि CAA के लिए शी इज टेलिंग हर ऑडियंस, क्योंकि वहाँ पे काफ़ी सारे लोग हैं जो बांग्लादेश से आए हैं, रेफ्यूजीज़ हैं, कि CAA का फॉर्म बिल्कुल मत करना, नहीं तो यू विल बी पिक्ड अप एंड थ्रोन आउट। ऐसा है, मैं क्या कह रहा हूँ कि ये अब इनको दिख गया है कि इनके हाथ से बात निकल रही है, तो यह
जो इन्होंने जो जिन लोगों को प्रोटेक्शन दिया है उनके मन में डर पैदा करके वोट लेने की कोशिश है। In your view, इलेक्शन के बीचों बीच, why do you think she said कि मैं अलायंस से बाहर आती हूँ और मैं आउटसाइड सपोर्ट दूंगी अगर इंडिया अलायंस की सरकार बनती है? इलेक्शन के बीचों बीच ऐसे क्यों कहा? वो जाने, लेकिन सेल्फ सीकिंग इम्पोर्टेंस के लिए तो हमेशा ही वो कुछ करती रहती हैं। कभी भी अलायंस की मीटिंग में गई तो बीच में उठ के आना जाना, अपनी बात बोल करके निकल जाना, ऐसी सब चीजें चलती रहती हैं। क्योंकि नाम भी उन्होंने ही दिया था इंडिया अलायंस का, और उसके बावजूद इलेक्शन के बीचों बीच शी हैज डन दिस। मैं उनका थॉट प्रोसेस क्या है इसके बारे में तो मैं नहीं कह सकता हूं, लेकिन वो कोई बहुत स्टेबल माइंड की हैं ऐसा उनका कर्तृत्व हमने नहीं देखा है। वो हमेशा ही अनस्टेबल रहती है। कश्मीर से आज़मीन हज की रवानगी का सिलसिला जारी है। कश्मीर के उधमपुर जिले से आज़मीन हज का काफिला मदीना मुनव्वरा को रवाना हुआ है। आज़मीन हज ने कश्मीर में अमन व अमान की बहाली, तरक्की और खुशहाली के लिए दुआ करने का वादा किया है। आज़मीन हज की रवानगी के मौके पर जज्बाती मनाजिर देखे गए। डिस्ट्रिक्ट उधमपुर भी है तो जा रहे हैं, ठीक है, सुविधा वगैरह हर चीज़ ठीक है, कोई ऐसी परेशानी नहीं, कोई कुछ नहीं है। तो यही है कि चलो भाई हर एक का भला हो, सबका भला हो। बहुत ज़्यादा खुशी होती है सर। ये लोगों के पास बहुत से लोग हैं, बड़ा पैसा होता है, सब कुछ होता है, लेकिन वो ऊपर वाले का मंजूर किसी किसी का होता है। जब अपनी मर्जी से कुछ नहीं होता। अब हम 60-62 साल के हो रहे हैं तो अभी तक नहीं आया। जब बुलावा आया तो हमें तो पता ही नहीं चला कि हाँ भाई कैसे हुआ, क्यों हुआ। हम यही कहते हैं सब आपस में प्यार मोहब्बत से रहें, मतलब जैसे भाईचारा होता है, अपने भाई हैं, सब भाई हैं, कोई भी है वो किसी को भी कोई मानता है, सब मानते तो सब एक हो। आज तकरीबन 30 हाजियों का जत्था जो है वो दिल्ली के लिए रवाना हो रहा है। हमें दिली खुशी भी है और मस्जिद डेवलपमेंट कमेटी ईदगाह आदर्श कॉलोनी उधमपुर की तरफ से तमाम को मुबारकबाद भी है और खुसूसी दुआ भी है कि इनका जो सफ़र है वो आसान रहे और कामयाब रहे। सभी के चेहरों में आप खुशी देख रहे हो क्योंकि अल्लाह के उस पाक घर में जा रहे हैं जहाँ पे जाने के लिए हर आदमी की तमन्ना होती है कि हम ज़िंदगी में एक बार वहाँ पे पहुँचे। तो आप देख रहे हैं कि तमाम लोग खुश हैं और तमाम जो विदाई है कितने क्राउड के साथ इनको विदा करने के लिए यहाँ पे पहुँचे हैं। तो मेरी तरफ से और मस्जिद डेवलपमेंट कमेटी की तरफ से भी बहुत बहुत मुबारक है। गर्मियों की छुट्टियां गुजारने शिमला जाने वालों को कुछ दिन इंतजार करना पड़ेगा। शिमला में इन दिनों बर्फबारी नहीं हो रही है बल्कि गर्मी की लहर चल रही है। शिमला और मनाली में दर्जे हरारत 40 और 41 के लगभग है। वहीं हिमाचल प्रदेश के उन्नाव में 43.1 डिग्री सेल्सियस दर्जे हरारत रिकॉर्ड किया गया। बिलासपुर में दर्जे हरारत 81.7% दर्ज किया गया है। देख लीजिए पिछले 24 घंटे में 4 ऐसे जिले हैं जहां हाईएस्ट टेम्परेचर 40 से क्रॉस किया है और हाईएस्ट टेम्परेचर जो है नेरी में, हमीरपुर में रिकॉर्ड किया गया और इस सीज़न का हाईएस्ट है। अगर मई की हम बात करते हैं तो ये जितने भी ज़िले हैं यहाँ पे जो टेम्परेचर क्रॉस किए हैं और हाईएस्ट टेम्परेचर्स हैं। और आने वाले दिनों में जो वेदर जो है ठीक रहेगा, साफ़ रहेगा, कोई बारिश और बर्फबारी की मेजर चांस नहीं है, कोई ऐसा कि बहुत स्ट्रॉन्ग WD आएगा। लेकिन अगले 3 दिन तक जो है प्रदेश की ऊंचाई वाले क्षेत्रों में बीच बीच में थंडरस्टॉर्म एक्टिविटी जैसी होती है वो हो सकती है। और जहां तक शिमला के टेम्परेचर की बात है 27.6 हाईएस्ट टेम्परेचर पिछले 24 घंटे में रिकॉर्ड किया गया और जो कि 2 डिग्री सामान्य से ज़्यादा था। तो ओवरऑल अगर हम बात करते हैं प्रदेश की तो मैदानी इलाकों के साथ जो ज़िले लगते हैं जिसमें ऊना, हमीरपुर, बिलासपुर, सोलन और सिरमौर, यहाँ पे संभावना है कि ये टेम्परेचर हैं बढ़ते आगे भी बढ़ेंगे। आखिर में सुर्खियां एक बार फिर। तेलंगाना में ईपसेट के नताइज की इजराई मजमूई कामयाबी फीसद में लड़कों की बढ़तरी, लेकिन टॉप 10 रैंक्स में लड़कों ने बाजी मारी। इंतखाबी तशद्दुद से मुताल्लिक एपी में जांच हुई तेज। 3 अजला के लिए 3 टीमें तश्कील, पुलिस के रोल की भी हो रही है जांच। एपी में मजीद 4 दिन बारिश का इम्कान, साहिली आंध्रा और रायलसीमा के अजला में बारिश का सिलसिला जारी। नूह में चलती हुई बस हुई शोला पोश, 9 अफराद जिंदा जलकर हलाक, 20 जख्मी, हलाकतों में इजाफे का अंदेशा।
साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।